అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి, అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. రెడ్డి హాస్టల్లో ఆధునీకరణ పనులతో పాటు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్ల విగ్రహాలను బుధవారం సాయంత్రం ఆవిష్కరించనున్నట్లు రెడ్డి జనాభ్యుదయ సంఘం జిల్లా అధ్యక్షుడు కెవి రమణారెడ్డి, కార్యదర్శి అన్నపురెడ్డి చిన్న ఆదిరెడ్డి తెలిపారు. ఒంగోలులోని రెడ్డి హాస్టల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు వివరాలను వెల్లడించారు. విగ్రహాల ఆవిష్కరణ మరియు ఆధునీకరణ పనుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, వైకాపా జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి హాజరవుతారని తెలిపారు. రెడ్డి హాస్టల్ అభివృద్ధికి సహకరించిన దాతలను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. హాస్టల్లో సోలార్ విద్యుత్ వ్యవస్థ, నూతన డైనింగ్ హాల్ వంటి ఆధునిక పనులను పారిశ్రామికవేత్తలు, రాజకీయ ప్రముఖుల సహకారంతో ఏర్పాటు చేశామని తెలిపారు. పేద విద్యార్థుల కోసం అన్ని వసతులతో తీర్చిదిద్దిన ఈ హాస్టల్ ప్రారంభోత్సవానికి రెడ్డి బంధుమిత్రులందరూ తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రెడ్డి హాస్టల్ కమిటీ ఈసీ సభ్యులు పాలడుగు వెంకటేశ్వర రెడ్డి, నారాయణ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ లింగారెడ్డి, సామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. యూట్యూబ్ పోయినప్పుడు మొత్తం ఎక్కలేమో యూట్యూబ్ ఇంటర్నెట్ సెంటర్ చదువుకోవడానికి అందరికీ నమస్కారం. నా పేరు రమణారెడ్డి, రెడ్డి జనాభ్యుదయ సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుని. అన్నపురెడ్డి చిన్నాదిరెడ్డి కార్యదర్శి, పాలవెల్లి వెంకటేశ్వర రెడ్డి గౌరవ సభ్యులు, ఈసీ మెంబర్, అదేవిధంగా గోపవరపు నారాయణ రెడ్డి అడ్వకేటు, ఈసీ మెంబర్. ఈరోజు పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే,
రేపు సాయంత్రం 5 గంటలకు ఒంగోలులో ఉన్న రెడ్డి హాస్టల్ భవనం నందు కీర్తిశేషులు మాజీ రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి గారు, అదేవిధంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు, గౌరవనీయులు జెడ్పీ చైర్పర్సన్ అమ్మ బూచేపల్లి వెంకయ్య గారు, అదేవిధంగా దర్శి శాసనసభ్యులు గౌరవనీయులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రభుత్వ మాజీ సలహాదారు అయినటువంటి శ్రీ బత్తుల బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఈ యొక్క హాస్టల్ సంక్షేమాన్ని అభివృద్ధిని కాంక్షించి అనేక మంది దాతలు ముందుకొచ్చి విరివిగా వారి యొక్క సహాయ సహకారాలు అందించి ఈరోజు మంచి స్థితిలో ఉంచుటకు ప్రయత్నం చేశారు. అలాంటి దాతల్లో ముందుగా గౌరవనీయ వైవి సుబ్బారెడ్డి గారు ఈ హాస్టల్కి కావాల్సినటువంటి సోలార్ విద్యుత్తును అందించడం జరిగింది. అదేవిధంగా డైనింగ్ హాల్ కావచ్చు, ప్రహారీ గోడ, ఆర్చి, గేటు తదితర సౌకర్యాలను గౌరవనీయులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వారి యొక్క ట్రస్ట్ అయినటువంటి శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించడం జరిగింది. అదేవిధంగా ప్రముఖ కాంట్రాక్టరు సిరిపురపు విజయభాస్కర్ రెడ్డి గారు, కారుమంచి గ్రామస్తులు వారు కూడా ఇక్కడ సెంట్రల్ ఏసీ తోటి కాన్ఫరెన్స్ హాల్ను ఎంతో గొప్పగా ఆధునీకరించడం జరిగింది. అదేవిధంగా హాస్టల్ నందు కామన్ వాష్రూమ్స్ యొక్క ప్లేస్లో అటాచ్డ్ వాష్రూమ్స్ని గౌరవనీయులు పల్లపోలు వేణుగోపాల్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. అదేవిధంగా హాస్టల్కి కావాల్సినటువంటి స్టీమ్ని రిటైర్డ్ ఐఏఎస్ వెంకారెడ్డి గారు తాటిపర్తి వారి పేరు మీదుగా వారి కుమారుడు మల్లికార్జున రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. హాస్టల్కి కావాల్సినటువంటి మంచినీరు కావచ్చు, వేడి నీరు వీటిని సంబంధించి గౌరవనీయులు సీమకుర్తి వాస్తవ్యులు ఈ విజయభాస్కర్ రెడ్డి గారు విజయమోహన్ రెడ్డి గారు అందించారు. అదేవిధంగా హాస్టల్కు పిల్లల యొక్క విద్యా వైజ్ఞానిక అభివృద్ధి కొరకు డిజిటల్ లైబ్రరీని గౌరవనీయులైనటువంటి ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులైనటువంటి డాక్టర్ పల్లెర్ల అరుణ గారు అందించారు. అదేవిధంగా ఈ హాస్టల్ ప్రాంగణం మొత్తం కూడా గ్రానైట్ రాళ్లతోటి ఆధునీకరించినటువంటి దాత శ్రీ చిట్టాపత్తిన సత్యారెడ్డి గారు, మల్లారెడ్డి గారు కుమారుడు కారుమంచి గ్రామం వారు కూడా అందించడం జరిగింది. అదేవిధంగా హాస్టల్కి కావాల్సినటువంటి స్టీలు రైలింగ్ని కూడా చిన్నప్రెడ్డి మస్తాన్ రెడ్డి గారు అందించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గౌరవనీయులు మాజీ రాష్ట్రపతి అయినటువంటి నీలం సంజీవ్ రెడ్డి గారి పేరు మీద విగ్రహాన్ని శ్రీ వాకా సంజీవ్ రెడ్డి గారు పోస్ట్ మాస్టర్ గోల్వారెడ్డిపాలెం గ్రామస్తులు వారు అందించడం జరిగింది. కాబట్టి ఇవి కాకుండా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలని అనేక మంది దాతల సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీని కొరకు ఉన్నటువంటి మా కమిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క దాతలతోటి చర్చించి వారిని ఒప్పించి తర్వాత వారిని హాస్టల్కి తీసుకొచ్చి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడంలో సఫలీకృతమయ్యాం. కానీ రేపు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి రెడ్డి జన బాంధవులందరూ కూడా, రెడ్డి ఆత్మీయ బంధువులందరూ కూడా, వారి కుటుంబాలందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో ముందు చూపుతోటి ముందుకొచ్చి ఈ హాస్టల్ అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయటకు దోహదపడుతున్నటువంటి దాతల గౌరవార్థం ఏర్పాటు చేసినటువంటి సన్మాన కార్యక్రమం అందరూ పాల్గొని వారికి మరింత కృతజ్ఞతను ఈ యొక్క రెడ్డి జనాభ్యుదయ సంఘం చాటుకునేటువంటి బృహత్తర కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. నా పేరు అన్నపరెడ్డి చిన్నాదిరెడ్డి, సెక్రటరీని. ఈ రెడ్డి హాస్టల్ అభివృద్ధికి ఇప్పుడు వచ్చిన దాతలు ఈ హాస్టల్లో పిల్లలకు చదువుకోవాలనే ఆకాంక్ష, చదువు పైకి రావాలనే కోరిక, తపన ఉన్న విద్యార్థుల కోసం ఈ పెద్దలందరూ కూడా ఈ సౌకర్యాలు కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొదటగా 94లో మన పెద్దలందరూ కూడి ఒక్కొక్కటిగా తోడు చేసి ఈరోజు ఇంత పెద్ద హాస్టల్గా అభివృద్ధి చెందడానికి గతంలో మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు కానీ, రాజమోహన్ రెడ్డి గారు కానీ,
అలాగే హైదరాబాద్ వివేకానంద నగరు కృష్ణారెడ్డి గారు కానీ, కంది అంజిరెడ్డి గారు కానీ, ఇలాగా మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి పేరు మీద ఆ రోజుల్లో ఈ భవనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు, బత్తుల బ్రహ్మానందరెడ్డి గారు, ఇట్లా దాతలందరూ సహకారంతో ఇది ఇంత పెద్దగా ఒక 150 మంది పిల్లలు అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాలానుగుణంగా కరోనా తర్వాత కొన్ని ఇబ్బందుల వల్ల ఆగిపోవడం జరిగింది. ఆగిపోయిన తర్వాత మళ్ళా పునరుజ్జీవనం చేయడం కోసము చాలా ఇబ్బందులు ఉన్నందువలన మన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మొట్టమొదట డైనింగ్ హాల్తో బిగిన్ ఆ వేళ విశేషమేమో పెద్దలందరూ ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేయడం జరిగింది. కాబట్టి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ఈ రెడ్డి హాస్టల్ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. అలాగే ఈ కార్యక్రమం కూడా ఎటువంటి పార్టీలకు సంబంధం లేకుండా రెడ్డి కులానికి ఈ పిల్లల భవిష్యత్తుకు తోడ్పడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న అన్ని పార్టీల అందరూ వ్యక్తులు సహకరించాలని మీ ద్వారా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొని హాస్టల్ అభివృద్ధికి తోడ్పడాలని వారందరికీ వినయపూర్వకంగా నమస్కారాలతో తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్తే. పేరు పాలవల్లి వెంకటేశ్వర రెడ్డి, రెడ్డి జనాభివృద్ధి సంఘ సభ్యునిగా ఉన్నాను. మనం రేపు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మన డొనేటర్లు అయినటువంటి అందరూ సంఘానికి అభివృద్ధికి తోడ్పడినటువంటి వారి అందరినీ కూడా మనం సత్కరించుకున్నటువంటి మంచి సుహృద్భైనటువంటి ఉద్దేశంతో మా కమిటీ సభ్యులు అందరూ రమణారెడ్డి గారి ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శి ఆదిరెడ్డి గారు కానీ మిగిలిన సభ్యులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మీ అందరి తోడ్పాటుతో మేము ఎలానే ముందుకు వెళ్తామని తెలుపుకుంటూ, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద విద్యార్థులకి సరైన విద్యను అందించాలనేటువంటి సదుద్దేశం దీని యొక్క ముఖ్య కారణం. ఆ ఉద్దేశంతో మరలా హాస్టల్ ప్రారంభించినప్పుడు ఈరోజు సుమారు 100 మంది విద్యార్థులతో ఈ హాస్టల్ జరుగుతూ ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో మీ అందరి సహాయ సహకారాలతో మంచి పేద విద్యార్థులకి అందరికీ మనం సహాయాన్ని అందిస్తామని ఆశిస్తూ, అలానే ఇచ్చినటువంటి దాతలందరికీ అభినందనలు తెలుపుకుంటూ, పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, రేపు ఈ జరిగే కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి రెడ్డి బాంధవ్యులందరూ మిత్రులందరూ కూడా మన యొక్క సొంత కార్యక్రమంగా భావించి అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు నారాయణ రెడ్డి, అడ్వకేటు, రెడ్డి జన సంఘంలో ఈసీ మెంబర్ని. 3 దశాబ్దాలకు పైగా ఘన చరిత్ర కలిగినటువంటి ఈ రెడ్డి హాస్టల్ నిర్మాణానికి, అదేవిధంగా నిర్విరామంగా కొనసాగడానికి కృషి చేసినటువంటి పెద్దలకి, చేయూతను అందించినటువంటి అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అదేవిధంగా మా అధ్యక్షులు వారు రమణారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా సెక్రటరీ ఆదిరెడ్డి గారు కావచ్చు, వారి ఫుల్ టైంని కేటాయించి హాస్టల్ అభివృద్ధికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. అదేవిధంగా కొనసాగించాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా రేపు జరగబోయేటటువంటి కార్యక్రమం విగ్రహాల ప్రారంభోత్సవం, అదేవిధంగా నూతన వసతుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెద్దలందరూ విచ్చేస్తున్నారు. అదేవిధంగా రెడ్డి బంధుమిత్రులందరూ పెద్ద ఎత్తున హాజరయ్యి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా ప్రార్థిస్తాం. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి, అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.